Jeremiah chapter 10 verses 12 and 13 ఏముందో చూద్దాము. It is he who made the earth by his power, who established the world by his wisdom, and by his understanding stretched out the heavens. 13th verse. When he utters his voice, there is a tumult of waters in the heavens, and he makes the mist rise from the ends of the earth. He makes lightning for the rain, and he brings forth the wind from the storehouses. These verses are from the Bible, my dear sisters and brothers. God created all these things in the universe. Let us see it in Telugu. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారంలో నుండి గాలిని రావించును. దేవునికంట ధనాగారాలు ఉన్నాయంట, వాటిలో గాలిని దాచిపెట్టారంట. ప్రేమని మాట్లాడ ఎంత గొప్ప దేవుడో చూడండి. మరి సృష్టిలో మనం చూసేవే కదా ఇవన్నీ కూడా, అనుదినము చూస్తూ ఉన్నాము. మరి ఇవన్నీ కూడా కలుగు చేసిన దేవుణ్ణే కదా మనం సృష్టికర్త అంటాము. వేరే ఎవరిని అనగలుగుతాము? ఇవన్నీ ఎవరు సృష్టించారో వాళ్ళే సృష్టికర్త. చూడండి ఏమేమి సృష్టించారు ఆయన. ఫస్ట్ భూమిని సృష్టించారు, ప్రపంచమును స్థాపించారు, మరి ఆకాశమును విశాలపరిచారు. జలరాశులు ఆకాశ మండలంలో పుట్టేలాగా చేశారంట. భూమి అంత భాగములలో నుండి ఆవిరిని చేసేవాడు దేవుడే. తర్వాత వర్షము కలుగునట్లుగా మెరుపులను పుట్టించేది ఆయనే. తన ధనాగారంలో నుండి గాలిని రావించేవాడు కూడా దేవుడే. గాలి లేకపోతే ఒక క్షణం మనం బ్రతకగలమా? బ్రతకలేము. మనకు ప్రాణవాయువు అనేటువంటి గాలిని దేవుడే సృష్టించారు. ఆయన ధనాగారం ఒకటి ఉంది, అందులో గాలిని దాచిపెట్టారని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాము.